వ్యూవర్స్ మనం వచ్చేసి కొబ్బరి చెట్టు వ్యాసము తెలుసుకుందాము. కొబ్బరి చెట్టు గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో కొబ్బరి చెట్టుకి ఒక ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. దీన్ని కల్పవృక్షము, స్వర్గానికి చెందినటువంటి చెట్టు అని కూడా అంటారనమాట. కొబ్బరి చెట్టు మనకు కావలసిన ఆహారాన్ని, పానీయాన్ని అంటే నీళ్ళని ఇస్తుంది అనమాట. తలదాచుకునేటువంటి చోటును కూడా నిత్యావసర వస్తువులను అందిస్తుంది. కొబ్బరికాయలు పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల్లో సమయాల్లో మనం వచ్చేసి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక పూజ సంబంధించినటువంటి విషయాలకు కూడా మనము వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాల్లోనూ, ఇసుక ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతాయి. భారతదేశంలో కేరళ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ కొబ్బరికాయలకు బాగా ప్రసిద్ధి అనమాట. ఈ చెట్టు సుమారు 100 అడుగులు ఎత్తు పెరుగుతుంది. 100 సంవత్సరాలు జీవించి ఉంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు చిగురిస్తూ పూత పూసి కాయలు కాయడము ప్రారంభిస్తుంది. ఉపయోగాలు ఏంటి అంటే, కొబ్బరి నీళ్ళు వచ్చేసి ఏ ఋతువులైనా తాగొచ్చు అనమాట. ఎప్పుడైనా తాగొచ్చు. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. చక్కెర పరిమితంగా ఉంటుంది. కొబ్బరి బొండంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి లేమిని సరిచేస్తుంది. అంటే నీళ్ళు మన శరీరంలో బాగా డ్రై అయిపోతే మన శరీరాన్ని సరిచేస్తుంది అనమాట ఈ యొక్క కొబ్బరి నీళ్ళు. కొబ్బరి పీచుతో తాళ్ళు, చేపలు, పరుపులు మొదలవి తయారు చేస్తారు. కొబ్బరి మట్టలను వరక చెరుకుగా కూడా, వంట చెరుకుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మట్టలను వచ్చేసి కాలుస్తూ ఉంటారు. నీళ్లు కాగబెట్టుకునే దానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి ఆకుల ఈనెలతో చీపురు కట్టలను కూడా తయారు చేస్తారు. కొబ్బరి ఆకులతో చేపలు, బుట్టలు అల్లుతారు. పందిరి ఇంటికి పైకప్పులకు కూడా వీటిని ఉపయోగిస్తారనమాట. కొబ్బరి చెట్టు కాండాన్ని కలపగా అంటే వాటిని కలపగా ఉపయోగించి ఇల్లు కట్టుకోవడం, దూలాలు, తర్వాత వచ్చేసి స్తంభాలుగా కూడా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. కొబ్బరి నూనెను తలకు రాసుకుంటారు. చర్మము పొడిబారకుండా కొబ్బరి నూనెను వాడతారు. అంటే డ్రై అయిపోకుండా మన యొక్క కొబ్బరి నూనెని వాడుతామన్నమాట. తర్వాత వచ్చేసి కొబ్బరి నూనెను వంటకి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. కొన్ని సౌందర్య సాధనాల తయారీకి కూడా వీటిని కొబ్బరి నూనెని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి సౌందర్య సాధనాలు అంటే సోపులు ఉపయోగించే దానికోసంగా కొబ్బరి నూనెని ఉపయోగిస్తారు. కొబ్బరికాయలను మనము నిత్యము అనేక వంటకాల్లో వినియోగిస్తూ ఉంటాము. ఇలా కొబ్బరి చెట్టు వలన అనేక ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కొబ్బరి చెట్టు మనకు కల్పతరువు వంటిది.